హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రవీణాస్ వరల్డ్. ఈరోజు మా సిస్టర్ ఇంటికి ఇన్వైట్ చేసిందనమాట. చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాము. ఇది కొన్ని ఇయర్స్ అయిపోయింది. ఇంకా బెంగళూరుకి వచ్చాం కదా, మా వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఇంకా ఇన్వైట్ చేసింది మా అక్క. వెళ్ళామన్నమాట. వెళ్ళి ఫుల్గా బిర్యానీ అన్నీ తినేసి, చుట్టుపక్కల మా రిలేటివ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ పలకరించి వచ్చాను. ఇంటికి ఫస్ట్ టైం వచ్చానని చెప్పి మా అక్క నాకు శారీ గిఫ్ట్గా ఇచ్చింది. 100 రూపీస్ డబ్బులు కూడా పెట్టింది. దాంట్లో గాజులు నాకు సైజ్ తెలియదు అని చెప్పి 100 రూపీస్ ఇచ్చింది గాజులు కొనుక్కోమని. ఇంకా పెద్దవాళ్ళు ఇచ్చినవి వద్దనకూడదు కదా, ఇంకా మా సిస్టర్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. ఇంకా మా అక్క నవ్వుకుంటూ ఉంది వీడియో తీస్తున్నామని చెప్పి. ఇంకా పూలు పెట్టేసుకున్నాను. మా హస్బెండ్ నా కోసం హెల్మెట్ కొనిచ్చారు. సేఫ్టీ ముఖ్యం కదా, హెల్మెట్ మంచిగా వాడుకోవాలి అందరూ. పోలీసులు ఫైన్ వేస్తారని వాళ్ళ కోసం కాకుండా మన సేఫ్టీ కోసం, మన ఫ్యామిలీ కోసం మనం హెల్మెట్ వాడుకోవాలి. కొత్త హెల్మెట్ బాగుంది కదా. మా హస్బెండ్ లైఫ్లో ఫస్ట్ టైం హెల్మెట్ సెలెక్ట్ చేశారు నా కోసం. డ్రెస్సులు సెలెక్ట్ చేయమంటే మాత్రం నాకు రాదంటాడు. ఎట్లాగో హెల్మెట్ మాత్రం సెలెక్ట్ చేశాను. డ్రెస్సింగ్ మ్యాచింగ్ అయింది. చూడండి, సండే రోజు ఎంత ప్రశాంతంగా ఉన్నాయో బెంగళూరులో రోడ్లు. కొంచెం ట్రాఫిక్ లేని టైం చూసుకొని బయలుదేరామన్నమాట. 6 తర్వాత అయితే హెవీగా ఉంటుంది. 5 మినిట్స్ అట్లా రెస్ట్ తీసుకున్నాం అనమాట. కాలు నొప్పులు వచ్చాయి జర్నీ చేసి. ఇంకా 10 మినిట్స్ అట్లా రోడ్డు మీద కొంచెం సేపు ఆగి మళ్ళీ రీస్టార్ట్ అయ్యాము. మా పిల్లల్ని ఎక్కిచ్చేస్తున్నాడు మా హస్బెండ్. వర్షం వస్తుందేమోనని ఫాస్ట్గా ఇంకెళ్ళిపోయామన్నమాట. హెల్మెట్ బాగుంది కదా, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. రెడ్ కలర్, నా డ్రెస్ రెడ్, ఈరోజు మ్యాచింగ్. హెల్మెట్ తప్పనిసరిగా వాడండి. మీ ఫ్యామిలీని క్షేమంగా ఉంచుకోండి. పక్క గల్లీలోకి వెళ్ళినా, పక్క వీధిలోకి వెళ్ళినా అబ్బాయి ఏం పెట్టుకుంటాంలే అన్నట్టుగా కాకుండా ఖచ్చితంగా వాడండి హెల్మెట్. మీకు ఎవరైనా హెల్మెట్ లేకుండా ఎదురు పడితే వాడమని కూడా చెప్పండి, సలహా ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.